గొప్పవాడై ఉండాలంటే, ఒకడు నాయకుడై ఉండాలంటే ఆయన ఏం చేయమన్నాడు? పరిచారికుడిగా ఉండాలి. పరిచర్య పొందేవాడిగా కాదు, పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను పరిచారికుడిగా ఉండగా వచ్చి నేను పరిచర్య చేయించుకోవడానికి రాదు నేను. అంత గొప్ప దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన మాటతో సృష్టించిన దేవుడు సింహాసనాన్ని విడిచి కెరూబులు విడిచి ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడు ఏమంటాడంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? పరిచర్య చేయడానికి, తగ్గించుకోవడానికి వచ్చాను అంటారు. ఇప్పుడు తగ్గింపు అనేది మనకి చాలా అవసరం. చాలా ఒక విశ్వాసికి చాలా విలువైన బహుమతి అది తగ్గింపు అనేది. కాబట్టి యేసుక్రీస్తు జక్కయ్య దగ్గర కూడా తగ్గించుకునేట్టుగా కింది స్థాయిలోకి వచ్చాడు ఆయన. కింది స్థాయిలో ఉన్నాడు ఆయన. కాబట్టి బెణంగా అంటారు, అంత కింది స్థాయిలో, అంత హీనమైన తగ్గింపులో ఆయన ఈ భూమి మీద సంచరించిన తర్వాత అంత తగ్గింపుతో ఆయన ఉన్నాడు.